హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చిన్న మాట అండి. మన మాట అనేది చనిపోదామనుకున్న వాళ్ళను బతికించేలాగా ఉండాలి తప్ప బతికున్న వాళ్ళని చంపేలా ఉండకూడదు. ఇది నిజమే కదా ఫ్రెండ్స్? నా ఉద్దేశంలో అయితే నిజమే. మీ ఉద్దేశంలో ఏమిటి? కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఒక లైక్ ఇవ్వండి. నా వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నానండి. 1 కేజీ వంకాయలకి ఒక 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. వంకాయలు శుభ్రంగా కడిగి మధ్యలోకి నాట్లు పెట్టుకోవాలి. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. 4 ఉల్లిపాయలు ముక్కలు చేసి మసాలా వేసుకోవాలి. పట్టి ఆ మసాలా ముద్దని ఉల్లిపాయ, మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలపాలి. కలిపి ఆ వంకాయల్లో పెట్టేసేయాలి. అది మొత్తం వంకాయని తీసుకుని మొత్తం ఫిల్అప్ చేయాలి. తర్వాత ఇది దాకపెట్టి అందులో కరివేపాకు, మినపప్పు వేయాలి. వేగిన తర్వాత ఈ వంకాయలు కూడా వేయాలి. ఇవి వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. మొత్తం అన్నీ వంకాయలన్నీ అందులో వేసేయాలి. వేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకోవాలండి. కొత్తిమీర జల్లుకొని కొంచెం కలుపుకొని దగ్గరికి అయినాక దింపేసుకోవడమే. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి. నేనైతే ఇలా చేస్తా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే. ఆ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. కామెంట్ పెట్టండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.